అప్పటిదాకా సత్యదేవ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేసింది అంటే, ఒక నిజాన్ని నిజమని నమ్మడానికి తన జీవితం మొత్తం అయిపోయింది. ఒక అబద్ధం అది నిజం కాదు అని తెలుసుకోవడానికి ఆ జీవితం మొత్తం సరిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టీవీ. 'రావ్ బహదూర్' మూవీ స్టోరీ డీప్ అనాలిసిస్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమందికి స్టోరీ కనెక్ట్ అయిందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఒక చిన్న పిల్లలకి చెప్పే ఒక చందమామ కథలాగా చెప్పొచ్చు ఈ స్టోరీ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఈ స్టోరీ పిక్చరైజేషన్ కూడా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఆఫ్‌కోర్స్ కొంచెం లాగ్ ఉంది. కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి, స్టోరీ కంప్లీట్‌గా అర్థం అవ్వడానికి తీసింది రెగ్యులర్ మూవీ కాదు కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతదా? అందరూ సింక్ అవుతారా దీనికి అనేది కొంచెం డౌటే. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మహా. ఆయన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఏవైతే కొన్ని మంచి మూవీస్, ఇండస్ట్రీ హిట్ అయిన మూవీస్‌ని ఆయన కామెంట్ చేయడం. సరే అవి వక్రీకరించబడ్డాయా? లేకపోతే వక్రీకరణగా మాట్లాడారా? అనేది ఆ భగవంతుడికి ఆయనకే తెలియాలి. బట్ అది మాత్రం కొంతమంది ఆడియన్స్‌లో మాత్రం గట్టిగానే ఎళ్ళింది. ఎందుకంటే ఆయన తీసేది తక్కువ గాని కమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అంటే యాటిట్యూడ్ బేసిస్‌లో కొంచెం నెగెటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది ఆ మూవీకి. బట్ నాలాంటి వాడు కన్సిడర్ చేసింది ఏంటి అంటే మాత్రం సత్యదేవ్ స్టోరీ సెలక్షన్, సత్యదేవ్ మూవీస్ ఆల్మోస్ట్ బానే ఉంటాయి. చెప్తున్నా కదా! రాంగ్ టైమ్‌లో రిలీజ్ అవ్వడం గాని, లేకపోతే అంటే ఒక ప్రాపర్ ప్రమోషన్స్ లేక ఆడకపోవడం ఇలాంటివి జరిగి మనోడికి ప్రాపర్ హిట్ అయితే లేదు. 'రావ్ బహదూర్' మాత్రం మంచి అప్లాజే వచ్చింది. చాలా మంది దగ్గర నుంచి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. చాలా మందికి స్టోరీ బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఎవరైతే ఓపికగా స్టార్టింగ్ నుంచి చూసారో ఎండింగ్ దాకా, ఆ కథా విధానం, ఆ స్క్రీన్ ప్లే మాయాజాలం బాగా ఆకట్టుకుంది. కొంతమందికి ఇది నచ్చలేదు. ఎందుకంటే ఇదొక డిఫరెంట్ కైండ్‌లో తీసిన సినిమా. ఒక కమర్షియల్ ఫార్మాట్స్ ఎక్కడ వాడలేదు వీళ్ళు. కంప్లీట్‌గా ఒక డ్రామా బేస్డ్‌గానే షూట్ చేశారు. డ్రామా బేస్డ్‌గానే స్క్రీన్ ప్లే ఉంటది కాబట్టి, ఒక వర్గానికి కొంతమందికి మాత్రం నచ్చే అవకాశాలైతే తక్కువగానే ఉన్నాయి. కానీ కొంతమందికి మాత్రం బాగా కనెక్ట్ అయింది. మెయిన్ ఎస్పెషల్లీ చెప్పాలంటే మాత్రం మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కి మాత్రం కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ రెస్పాన్స్ బావుంది. ఓకే. ఫైన్. స్టోరీ లైన్‌కొచ్చేసరికి ఏం లేదు. ఇప్పుడు మనకి ఓపెనింగ్ సీన్ వచ్చేసి, ఆ ఫోటో ఫ్రేమ్‌లో ఉన్న బాబు ఇంట్లో నుండి పారిపోదాం అని ట్రై చేస్తా ఉంటాడు. అతనికి ఆ ఊడల్లాంటివి చెట్టు ఊడల్లాంటివి వచ్చి మళ్ళీ అతన్ని బంధించేసి తీసుకెళ్ళి మళ్ళీ అదే ఫ్రేమ్‌లో పడేస్తాయి. సింబాలిక్‌గా ఏంటి అంటే ఆ రూము రావ్ బహదూర్ ఉండే రూము. అంటే మన సత్యదేవ్ ఉండే రూము. ఆ రూమ్‌కి ఆ పిల్లోడు మళ్ళీ ఎక్కడికెళ్ళినా సరే తిరిగి అక్కడికే ఎందుకొస్తున్నాడు అంటే, ఆ పిల్లాడు బతికున్నంత కాలం గూడా నాన్నకి దగ్గరగా ఉండాలి. నాన్నని ఇష్టపడిన ఎపిసోడ్‌కి సింబాలిక్‌గా పెట్టారేమో అనిపించింది నాకు. ఆ సత్యదేవ్ రూమ్‌లో గుమ్మడికాయ పాదులొచ్చేసి గుమ్మడికాయలు కాసేస్తా ఉంటాయి. అలాగే సత్యదేవ్‌కి బ్లాక్ కాఫీ తాగే అలవాటుండడం. ఆ బ్లాక్ కాఫీ కలిపే క్రమంలో గూడా హీరోయిన్ ఒక డైలాగ్ అనడం. కాఫీ అంటే తెల్లగానే ఉండాలా? కాఫీ నల్లగా గూడా ఉండొచ్చు కదా! అని. ఇవన్నీ గూడా సింబాలిక్‌గా అంటే నెక్స్ట్ జరిగే స్టోరీకి సింబాలిక్‌గా జరిగే ఇన్సిడెంట్స్ అనమాట. సో, ఫైనల్‌గా ఏంటంటే 'రావ్ బహదూర్' మనోడు సత్యదేవ్ క్యారెక్టర్ బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగడం. ప్రాక్టికాలిటీలో ఎక్కువగా ఉండడం. ఇంకోటేంటంటే మనోడు ప్రపంచాన్ని తిరుగుతాను, నేను ప్రపంచాన్ని చదువుతా. నేనిక్కడే ఈ సంస్థానంలో మాత్రం ఉండిపోను అని చెప్పేసి తండ్రిని వదిలేసి ఒక 5 ఏళ్ల నుంచి ఒక విదేశాల్లో తిరుగుతా ఉండడం. తర్వాత తండ్రి ఆరోగ్యం పాడైపోయి అతను బెడ్ పేషెంట్ అయిపోయిన తర్వాత సత్యదేవ్ ఫ్రెండ్ ఆ డాక్టర్ వచ్చేసి అతన్ని కలిసి తీసుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావడం. సో, అక్కడ ఏంటంటే మనకి సింబాలిక్‌గా సత్యదేవ్‌కి సత్యదేవ్‌కి అసలు ఆ సంస్థానానికి నిజంగా బ్లడ్ రిలేషన్ ఉండుంటే, నిజంగా అతనే ఆ వారసుడు అయ్యుంటే కనుక, నిజంగా అలా దేశాలు పట్టుకొని ఎళ్ళిపోయాడు గదా! ఎందుకంటే వాళ్ళకి బ్లడ్‌లోనే ఉంటది గదా! ఆధిపత్యం చెలాయించాలి. మేము వీళ్ళందరిని ఉద్ధరించాలి. ఈ సంస్థానం వారసుడిని నేను. అది బై డిఫాల్ట్‌గానే ఎందుకంటే మన ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి మనది ఏదైతే పోకడ ఉంటదో ఫ్యామిలీ పోకడ అదే అలవాటవుతది. అదే వస్తది తప్ప ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోండి సత్యదేవ్‌కి కూడా ఇలా అందరూ ఆ సంస్థానం మొత్తంలో ఉన్న పూర్వీకులందరికీ గూడా చెయ్యి ఇలా గుండె మీద పెట్టుకొని ఉంటారు. సత్యదేవ్ తప్ప. సత్యదేవ్ తర్వాత అలవాటు జేసుకుంటాడు. ఎప్పుడు అంటే సత్యదేవ్‌కి ముత్తాతలు వీళ్ళందరూ గూడా అతనికి కల్లోకొచ్చి వీడి బ్రెయిన్ పొల్యూట్ అయిపోయింది. శుద్ధి చేయండి ఫస్ట్. వీడికి మన సంస్థానం, మన రాచరికాన్ని ఇంజెక్ట్ చేయండి వీడికి అన్నప్పుడు ఒక సాంగ్ వస్తది. ఆ సాంగ్ చాలా ఫన్నీగా ఉంటది. అక్కడ వాడి బ్రెయిన్ అంతా గూడా ట్యూన్ జేసి పెట్టేస్తా ఉంటారనమాట. నువ్వు మనకి వారసుడు అంటే వాడు మెంటల్‌గా ఫిక్స్ అయిపోతాడు. ఓహో! నేను వారసుడినా. నేను ఇలా బిహేవ్ చేయాలా, నేను ఇలా ఉండాలా అని చెప్పి ఇంక అప్పటి నుండి కంప్లీట్ షేవింగ్ చేసుకొని, దర్జాగా గుండెల మీద చేసుకొని, అలా మనోడు కొత్తగా స్టార్ట్ చేస్తా ఉంటాడు. ఒక రాజరికంగా ఒక ఇదిగా ఫీల్ అయిపోతా ఉంటాడు. అండ్ ఇంకోటొచ్చేసి అసలు మెయిన్ ప్లాట్ ఏంటి అంటే, ఈ సినిమాలో సత్యదేవ్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్‌లో ఉండి గూడా ఎలా బతికున్నాడు అనేది. ఒక అనుమానం. ఒక మనిషికి ఎలాంటి రోగాలున్నా సరే వాటికి మెడిసిన్స్ ఉన్నాయి గానీ, అనుమానం అనే జబ్బుకి మాత్రం మెడిసిన్ లేదు. దానికి సమాధానం దొరకాలి. దొరికినా గూడా ఆ అనుమానం ఎంతవరకు క్లియర్ అవుతది అనేది క్వెషన్ మార్కే. ఇక్కడ మెయిన్ రావ్ బహదూర్‌కి అంటే సత్యదేవ్‌కి ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్‌లో గూడా వాడికున్న ఒకే ఒక డౌటు. ఆ కొడుకు నా కొడుకా కాదా? ఇంత నల్లగా ఎందుకు పుట్టాడు? అదే డౌట్ మీద
కంటిన్యూ అవుతా ఉంటది స్టోరీ. ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతది. అది కనిపెట్టాలి అంటే ఆ డాక్టర్ ఫ్రెండ్ వచ్చేసి మనకి ఇప్పుడు డీఎన్ఏ టెస్ట్ అని కొత్తగా వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా అంతా కూడా 1960, 1990 బిట్వీన్‌లో జరుగుతా ఉంటది కాబట్టి, ఇప్పుడు డీఎన్ఏ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. దానికి మనకి ఆ బాడీ అవయవాలు కావాలి. అది ఇది అంటే మళ్ళీ సమాధి తవ్వించడం. ఆ సమాధి తవ్వించిన తర్వాత దొంగతనంగా ఆ పన్ను, ఒక పక్కటెముక ఇలాంటి ఒక 2, 3 ఐటెమ్స్ కట్ చేసి మనోడు దొంగతనంగా తీసుకొచ్చి సేవ్ చేసి పెట్టడం. డాక్టర్‌కి మతిపోతదనమాట ఫ్రెండ్‌కి. నీకొకటి తీసుకొచ్చాను నీకోసం నువ్వు అడిగావు కదా! అని పెట్టి, పాపం చాలా, చాలా ఫన్ క్రియేట్ అవుతది ఆ ఎపిసోడ్స్ అన్నీ గూడా. తర్వాత అదే సమాధి తవ్వినప్పుడు, ఆ సమాధి దగ్గర నుంచి, ఆ పక్కనున్న చెట్టు దగ్గర నుంచి, రావు బహదూర్ రూమ్ వరకు ఆ చెట్టు పొద అంటే ఆ గుమ్మడికాయ చెట్టు పాదులు రావడం, ఆ గుమ్మడికాయలు పెరగడం. ఎందుకంటే ఆ బాబు చనిపోయే ముందు ఆ గుమ్మడికాయ తింటాడు. గుమ్మడికాయ తిని ఆకలిగా ఉంది మమ్మీ అనొస్తే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను వెయిట్ చేయరా అన్నప్పుడు, నేను అంతసేపు ఆగలేనని చెప్పి అక్కడ గుమ్మడికాయ ముక్కుంటే తీసుకొని విత్తనాలతో సహా తినేస్తాడు. డీటెయిలింగ్ చూడండి ఇక్కడ. ఎందుకొచ్చింది ఏంటి అంటే, ఆ బాబు ఎప్పుడైతే ఆ గుమ్మడికాయి విత్తనాలతో సహా అంటే అందులో ఉన్న గింజలు గూడా ఏమి తీయకుండా అలా తినేస్తాడు డైరెక్ట్‌గా. వెరీ నెక్స్ట్ మూమెంట్‌లోనే అతను ఆ క్రికెట్ ఎపిసోడ్స్ చూపించడం వాళ్ళ పెద్దబ్బాయి అంటే ఆ బాబు వాళ్ళ అన్నయ్య క్రికెట్ ఆడుతూ ఉండడం. అక్కడ వాడు ఏదో ఇన్సల్ట్ ఫీల్ అయిపోతాడు. ఆ చెట్టు కింద ఒంటరిగా కూర్చొని అలా నీళ్ళలోకెళ్ళిపోయి చనిపోతాడు ఆత్మహత్య చేసుకొని. ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పుడు గూడా సత్యదేవ్ నిజంగా నేను చంపలేదు అంటే ఒక రకమైన కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో ఏడుస్తా ఉంటాడు. బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడక్కడ. ఎందుకంటే ప్రేమ ఎక్కడో ఉంది. కానీ డౌటు ఉంది. ఆ డౌట్ ప్రేమను డామినేట్ జేసేసింది. ఆ ఫాదర్ క్యారెక్టర్‌ని, సత్యదేవ్‌ని. సో, అది చాలా చూపించాడు. చాలా సెన్సిటివ్ మూమెంట్ అది. అది హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అది చేశాడు అతను. సరే ఆ బాబుకి మళ్ళీ పూడ్చిపెట్టారు. అంతా అయిపోయింది. సమాధి కట్టారు. పెద్ద కొడుకు తీసుకొచ్చి ఒక మొక్కనిచ్చాడు. ఆ మొక్క పెరిగి పెద్ద వృక్షం అవుతది. చాలా బావుంటది. ఆ ఎపిసోడ్ అంతా బావుంటది. ఎందుకంటే ఆ సత్యదేవ్ రూమ్‌కి తీగలు పాకడం, అక్కడ గుమ్మడికాయలు కాయడం ఇదంతా గూడా ఇది. ఎప్పుడైతే సత్యదేవ్ సమాధిని తవ్వి ఇలా చూసుకుంటాడో, అయిష్టం పెంచేసుకుంటాడు. ఆ బాబు ఎప్పుడైతే చనిపోతాడో అప్పటినుండి ఆ బాబు మీద అనుమానం ఒకటే మిగిలింది. ప్రేమ చచ్చిపోయింది. అప్పుడు ఆ రూమ్‌లోకొచ్చిన తర్వాత ఆ పాదులు పీకేసి, ఆ గుమ్మడికాయలు తీసుకెళ్ళిపోతా అన్నావు గదా! తీసుకెళ్ళిపో అని చెప్పి పనమ్మాయికిచ్చేసి, అలా వదిలించేసుకుంటాడు. అలాగా తనే గెలిచాననే ఒక ఇదిలో ఉంటాడు. తర్వాత డీఎన్ఏ టెస్ట్‌కి పంపించిన తర్వాత ఆ రిజల్ట్ రావడం. ఆ రిజల్ట్ వచ్చే ముందు గూడా ఒక 2, 3 సీన్స్‌లో సత్యదేవికిను అతని ఫ్రెండ్ డాక్టర్ ఫ్రెండ్‌కి జరిగే కాన్వర్జేషన్‌లో జాతి, రంగు, వర్ణం, వ్యవస్థ వీటన్నిటి మీద గూడా ఒక క్యూట్ డిస్కషన్ నడుస్తది. అసలు ప్రపంచం ఏంటి అంటే ముందు ముందు గూడా క్యాస్ట్ ఫీలింగ్స్ మీద జరిగే గొడవలు ఎలా ఉంటాయి, మనుషుల ప్రవర్తన ఎలా ఉంటది అనేది ఒక మంచి డిస్కషన్ పెట్టాడు. ఒక సీన్ మొత్తం గూడా చాలా బావుంటది. అంటే ఇన్ డెప్త్‌గా అర్థం చేసుకుంటే జాతి, వర్ణం, రంగు, కులం, వ్యవస్థ ఇవన్నీ గూడా ఏం లేదు. ఇవన్నీ బుల్‌షిట్. మనం ఏదో ఊహించుకుంటాం. ఉన్నంత కాలం ఏదేదో భ్రమల్లో బతుకుతాం. కానీ చివరికి అక్కడ ఏం జరగదు. అదంతా వేరే ప్రపంచం అన్నట్టుగా చెప్తారు మనకి. దానికి ఉదాహరణ ఏంటంటే నెక్స్ట్ జరిగే సీన్స్. ఆ సీన్స్‌లో సరే ఆ పాదులు తీసడం, గుమ్మడికాయలు తీయడం, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, తర్వాత డీఎన్ఏ టెస్ట్‌కి ఇచ్చిన రిపోర్ట్స్ వచ్చేలోపు, తర్వాత ఒక ఫేక్ క్యాండిడేట్‌ని ఆ డాక్టర్ ఫ్రెండే పెట్టడం. ఎందుకంటే డీఎన్ఏ టెస్ట్ చేయాలంటే పోలీస్ కంప్లెయింట్ ఉండాలి. ఒక ప్రాపర్ వేలోనే అవి జరుగుతాయి. లేదంటే జరగవు అని చెప్పడం. అవన్నీ కామెడీ బాగా పేలాయి. ఆ పోలీస్ ఇన్స్‌పెక్టర్ కామెడీ మాత్రం చాలా పేలింది గట్టిగా. నాగరాజో, సుధాకరో ఏదో ఉంది ఆయన పేరు. చేశాడాయన. ఓన్ వాయిస్ డబ్బింగ్ ఏం గాదు. డబ్బింగ్ ఏమో అనుకున్నాం గానీ, ఆయన వాయిస్ అలా ఉంటది. పర్ఫెక్ట్‌గా పడింది ఆ ప్లేస్‌మెంట్. చాలా పండాయి ఆయన సీన్స్ అన్నీ గూడా. ఆయన ముక్కు దగ్గర ఆ పిల్లాడి బోన్స్ అవన్నీ పెట్టడం, ఆయన నేను వెజిటేరియన్ కదా! నాకు వాంతొచ్చేసింది. సారీ అండి ఏమనుకోవద్దని. చాలా ఫన్నీ మూమెంట్స్. ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీలో చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి. చాలా కామెడీ ట్రావెల్ అయ్యింది. బట్ ఎందుకో సమ్‌హౌ ఎక్కడో స్టార్టింగ్ నుండే కనెక్ట్ చేసుంటే బావుండేది. ఇక్కడ డైరెక్షన్ ఫాల్ట్ కొంతవరకు ఉందని చెప్పొచ్చు. స్టార్టింగ్ 10, 15 మినిట్స్‌లో కనెక్ట్ అయితే ఏ మూవీ అయినా మంచి పెద్ద హిట్ అవుతది. అలా కాకుండా హాఫ్ అన్ అవర్‌కి ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఇది చేయడం, ఇది కొంచెం మైనస్ ఆ సినిమాకి. అందరూ తీసుకోలేకపోయారు. ఎక్కడో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్ప ఆ సినిమా కనెక్ట్ అవ్వలేకపోయారు. సో, ఫైనల్‌గా ఏంటంటే డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్. ఇక్కడ అసలు సినిమా స్టోరీ లైన్ అంతా ఈ క్లైమాక్సే. డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయని కోర్ట్‌కెళ్ళినప్పుడు కోర్టు జడ్జి గారు గూడా మాట్లాడతారు. 99.9% ఈ బాబు సత్యదేవ్ కొడుకే అని చెప్తాడు. హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ నేను నమ్మను. నాకు ఆ పేపర్ ఇస్తే నేను స్వయంగా చదివి నేను నిర్ధారించుకుంటా అంటాడు. పేపర్ తీసుకుంటాడు. పేపర్ తీసుకొని ఆ మ్యాటర్ అంతా చదివిన తర్వాత ఓకే. వీడు నా కొడుకే అనే ఆనందంతో అలాగే నవ్వుతూ కళ్ళు తెరిచి చనిపోతాడు. అసలక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటిదాకా అంత జరిగిన సినిమాలో యాక్చువల్‌గా సత్యదేవ్ వైఫ్ క్యారెక్టర్ గూడా ఎప్పుడు గూడా పెద్దవాడిని సరిగ్గా నెగ్లెక్ట్ చేసినట్టు, సరిగ్గా చూసుకున్నట్టే ఉంది గానీ, పిల్లాడిని చాలా అపురూపంగా, చాలా ప్రేమగా చూసుకుంది. ఎందుకు అంటే, ఆ అమ్మాయి
అసలు ఇదే క్లైమాక్స్. ఆ అమ్మాయి సత్యదేవ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టినప్పుడు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ఏమంటది, "నేను ఆల్రెడీ లవ్‌లో ఉన్నాను. నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. సో, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనని" చెప్పిద్ది. అతని ద్వారా ఆవిడ ప్రెగ్నెంట్ అవుతది. ప్రెగ్నెంట్ అయిన విషయం ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌కి చెప్పినప్పుడు వాడు ఇన్సల్ట్ చేస్తాడు. ఎవరి వల్ల అని అడుగుతాడు. ఆ ఒక్క మాటతో ఆ అమ్మాయి అతన్ని వదిలేస్తది. దిక్కుతోచని స్థితిలో ఉంటది. అదే మూమెంట్‌లో మళ్ళీ సత్యదేవ్ అతని ఫ్రెండ్ ఆ అమ్మాయిని మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్ కోసం అడగడం. అక్కడ ఆ అమ్మాయిని ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇతని సత్యదేవ్ ఫ్రెండ్ క్యారెక్టర్ మ్యారేజ్‌కి ఒప్పించడం. ఆ అమ్మాయి గత్యంతరం లేని పరిస్థితిలో మ్యారేజ్‌కి ఒప్పుకోవడం. మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి పుట్టిన ఫస్ట్ బిడ్డ సత్యదేవ్ వల్ల గాదు. అంటే ఇప్పుడు సత్యదేవ్ ఎవరినైతే గారాబంగా పెంచాడో, ఎవరినైతే గారాలు పట్టి అనుకున్నాడో, ఫెయిర్‌గా పుట్టాడు, అందంగా ఉన్నాడు, యాక్టివ్‌గా ఉన్నాడు అనుకున్నాడో, వాడసలు సత్యదేవ్ కొడుకే గాదు. రెండో కొడుకు ఎవరైతే నల్లగా పుట్టాడో, ఎవరైతే ఆ బాబు క్యారెక్టర్ ఉన్నాడో, వాడు అసలు సత్యదేవ్ కొడుకు. సత్యదేవ్‌కి ఆ అమ్మాయికి పుట్టిన కొడుకు రెండో వాడు. ఈ నిజం అసలు సత్యదేవ్‌కి తెలీదు. అప్పటిదాకా సత్యదేవ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేసింది అంటే, ఒక నిజాన్ని నిజమని నమ్మడానికి తన జీవితం మొత్తం అయిపోయింది. ఒక అబద్ధం అది నిజం కాదు అని తెలుసుకోవడానికి ఆ జీవితం మొత్తం సరిపోయింది. అంటే చెప్తున్నాను గదా! మనం ఏది నిజం, ఏది అబద్ధం మనం తెలుసుకోలేం. మన జీవితం అంతా ఏంటి అంటే, మన జీవితంలో చాలా జరుగుతా ఉంటాయి. అసలంతెందుకు ఆ సత్యదేవే అసలైన వారసుడు గాదు. ఎందుకంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ చెప్తది లాస్ట్‌లో. పూర్వీకులు అడిగినప్పుడు మళ్ళీ నా వైఫు తనకి పుట్టిన కొడుకు డెలివరీ టైమ్‌లోనే చనిపోయారు. వారసుడు లేకపోతే నా సంస్థానానికి వారసుడు లేకపోతే నన్ను ఏదో అనుకుంటారు కదా! అలాగని నేను నా భార్యని తప్ప వేరే ఆడదాన్ని నేను ముట్టుకోను. వేరే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అంటాడు. వాట్ ఎ క్యారెక్టర్ అనిపించింది నిజంగా. అలాంటి క్యారెక్టర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది రాసినందుకు. ఎందుకంటే అంత సంస్థానాలు నడుపుకుంటూ, అంత పెద్ద కోటలు, బంగ్లాలు నడుపుకుంటూ, అంత పెద్ద రిచ్ పీపుల్స్ సింపుల్ నెక్స్ట్ మూమెంట్‌లో అనుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదా! ఆయన అదొద్దనుకున్నాడు. వేరే ఎవరినో ఒక బిడ్డని తెప్పించుకున్నాడు. డాక్టర్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్‌తో ఒక బిడ్డని తెప్పించుకొని రూ. 100 కొనుక్కున్నాడు. ఎవరు ఏంటి అని అడగొద్దురా! ఈ బాబు నీ వారసుడిగా పెంచుకో అని చెప్పి ఇచ్చేస్తాడు. సో, అది చాలా హార్ట్ టచింగ్ మూమెంట్ అనమాట. ఆ బాబుని సొంత కొడుకులా పెంచుకుంటాడు. ఆ బాబు అంటే సత్యదేవ్ అలాగా ఆయన కొడుకులా పెరుగుతాడు. ఆయన కొడుకులా పెరిగాడు గానీ, నిజంగా ఆ కొడుకులా పెరిగాడు గానీ, నిజంగా అతని జీన్స్ కాదు కాబట్టి, నాకీ సంస్థానం, ఈ పనులు ఇక్కడ నాకు ఉండిపోవడం ఇష్టం లేదు. నాకు ప్రపంచంలో తిరుగుతా ఉంటా అని ఎళ్ళిపోతా ఉంటాడు. సో, అది మ్యాటర్ ఇక్కడ. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ సత్యదేవ్ కొడుకు, పెద్ద కొడుకు ఎవరినైతే అంత గారాబంగా చూసుకున్నాడో, అంత ప్యాంపర్ చేశాడో, వాడిది సేమ్ మెంటాలిటీయే. వాడు గూడా నేను అమెరికా వీసాకి అప్లై చేస్తున్నా. నేనిక్కడ ఉండను. నాకు చిరాకుగా ఉంది. అది ఇది అనుకుంటాడు. సో, మీరు చూడండి. ఎందుకంటే వారసులందరూ గూడా ఆ సంస్థానాన్ని, ఆ భోగాన్ని అనుభవించి ఒక రాయల్టీగా బతికిన వాళ్ళు. వీళ్ళిద్దరి దగ్గరికొచ్చేసరికి డిఫరెన్స్ చూపించాడు. అక్కడ నాకు రైటింగ్ బ్రిలియన్స్ కనిపించింది. అండ్ తర్వాత ఇక మెయిన్ సోల్ ఏంటంటే, ఆ సంస్థానం సత్యదేవ్ వాళ్ళ ఫాదర్‌తో ఆగిపోయింది. అసలు లేదు ఇంక వారసులు లేరక్కడ. నిజంగా మాట్లాడుకుంటే అక్కడ లేరు. కానీ ఇదంతా కొనసాగించారు. లాస్ట్‌కి ఇంకొక నాకు ఎక్కడ బాగా రైటింగ్ బాగా హ్యాపీగా అనిపించిందంటే, అంటే రైటింగ్‌ని నేను బాగా ఇష్టపడింది ఎక్కడంటే ఇంకొక పాయింట్‌లో, సత్యదేవ్ చనిపోయిన తర్వాత అన్ని గంధపు చెక్కలు ఒక రాయల్‌గా అతన్ని దాని మీద ఆ పాడ మీద పడుకోబెట్టినప్పుడు అంటే ఐ మీన్ ఆ కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు, అతని చెయ్యి ఇలాగే ఉంటది గదా! గంధపు చెక్కలు పేరుస్తా ఉంటాడాయన కాటి కాపరి. పేర్చినప్పుడు ఇక్కడ పెట్టిన కట్టె మాత్రం ఉండదు. నిజంగా అతను వారసుడు, నిజంగా ఆ సంస్థానానికి వారసుడైతే ఖచ్చితంగా ఆ కట్టె నిలబడేదే. ఎందుకంటే వాళ్ళందరూ గూడా అంత నిజాయితీగా బతికారు. వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటారు. మేము ఇట్లా ఈ సంస్థానానికి వారసులం, మాది ఇది అని చెప్పి వాళ్ళు రాయల్‌గా అలా బతికారు గాబట్టి, ఆ కట్టె వాళ్ళందరికీ ఉంది. ఇక్కడ రావు బహదూర్‌కి మాత్రం ఆ కట్టె నిలవట్లేదు. అప్పుడేం జేశాడు, మళ్ళీ రావు బహదూర్ అంటే సత్యదేవ్ చేతిని నార్మల్‌గా పెట్టేస్తాడు. పక్కకి తీసుకొని స్ట్రెయిట్‌గా పెట్టేస్తాడు. అంటే ఏంటి, వాడి పుట్టుక రా రావు బహదూర్ పుట్టుక కాదు. వాడొక నార్మల్ పుట్టిక వాడిది. సో, నార్మల్‌గా ఉన్నప్పుడే ఆ కట్టెలు నిలుస్తాయి అని చెప్పి సింబాలిక్‌గా చెప్పాడు. నిజంగా వెల్ మేడ్ అనిపించింది. ఆ సీన్ మాత్రం ఎక్స్ట్రార్డినరీ. అక్కడ నాకు బాగా వావ్! వాట్ ఎ రైటింగ్ అనిపించింది. ఎందుకంటే అతను అలాగే గుండెల మీద చేయి పెట్టుకొని అలాగే కాల్చేస్తుంటే ఒక రావ్ బహదూర్ అంటే ఒక వారసుడిలాగా చనిపోయి ఉండేవాడు. కానీ నిజం అక్కడ వారసుడు కాదు కాబట్టి ఇలాగే నిజానికి నిజంగా పోయాడు. అబద్ధంలో పోలేదాయన. నిజంగా పోయాడు. సత్యదేవ్ క్యారెక్టర్. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిచ్చాడంటే, ఆ పెద్ద కొడుకు మళ్ళీ ఆడికి అదే ఫోబియా పట్టేసింది. వాడు కూడా చెయ్యి ఇలా పెట్టుకొని రాజు వేషం వేసుకొని వాడు నడుస్తా వస్తాడు. సినిమా ఎండ్ అయిపోతది.
సో, ఇక్కడ ఓవరాల్‌గా ఏంటి అంటే, ఈ సినిమాలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్‌లో. బట్ ఏంటంటే, ఓవరాల్‌గా ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చింది సినిమా. కథ చాలా బావుంది. కథ మంచి కథ. ఇక్కడ ఓన్లీ నల్ల పిల్లోడు అంటే, ఆ బ్రహ్మానందం ఏదో క్లిప్ పెట్టుకొని తిప్పుతా కొంచెం ఇది చేస్తున్నారు గానీ, ఇక్కడ ఓవరాల్‌గా ఒక సినిమాగా చూస్తే మాత్రం ఒక మంచి కథ. కథనం కొంచెం స్లో అయినప్పటికీ ఒక మంచి కథ. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ వేషధారణ, డిఫరెంట్ మాడ్యులేషన్ అండ్ ఇలాంటి క్యారెక్టర్‌ని భుజాల మీద యేసుకొని పరకాయ ప్రవేశం చేసాడు 'సత్యదేవ్.' నిజంగా చెప్తున్నాను. 'సత్యదేవ్‌కి' ఒక మంచి హిట్. ఒక మంచి అంటే లైఫ్ టైమ్ మూవీస్ ఉంటాయి. పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు వాళ్ళ లైఫ్ టైమ్‌లో చెప్పుకోవడానికి ఒక మూవీ ఉంటది గట్టిగా. అలాంటి మూవీ 'సత్యదేవ్‌కి' మాత్రం 'రావ్ బహదూర్.' ఎందుకంటే ఇన్ని వేరియేషన్స్, ఆ డైలాగ్ డెలివరీ గాని, ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ గాని చాలా కష్టపడ్డాడు. అంటే చాలా ఈజీగా చేసేసాడు. చాలా వేరియేషన్స్ ఉన్న పాత్ర. చాలా బావుంది. పర్ఫెక్ట్ వాచ్ అనిపించింది నాకైతే. నా పర్సనల్ ఒపీనియన్‌లో మాత్రం సినిమా చాలా మంచి మూవీ. కొంచెం ఓపికగా అర్థం చేసుకుంటూ చూస్తే మాత్రం మన ఆ క్యారెక్టర్‌కి బాగా కనెక్ట్ అవుతాం. ఒకవేళ థియేటర్‌లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ప్రైజెస్ తక్కువే ఉన్నాయి కాబట్టి వెళ్లి ఒకసారి చూడండి. ప్రాబ్లమ్ లేదు. మరి తీసి పారేసే సినిమా అయితే కాదు. ఖచ్చితంగా మీరు ఎంటర్‌టైన్ అవుతారని అది గ్యారంటీ. ఒకవేళ అలా చూడలేదు ఈలోపు థియేటర్స్‌లో నుండి ఎళ్ళిపోయి అలా ఏదైనా జరిగితే మాత్రం ఓటీటీలో ఖచ్చితంగా చూడండి. మీరు ఖచ్చితంగా ఎంగేజ్ అవుతారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసే మూవీనే 'రాబోదు.' ఒకవేళ మీకు ఈ స్టోరీ అనాలిసిస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.